హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా నేనైతే ఇక్కడ పెద్ద సైజు 2 కాకరకాయలను తీసుకున్నాను హైబ్రిడ్‌వి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీటి పైనుండే పొట్టుని అనేది తీసేసుకోవాలి. కాకరకాయకి పొట్టు అనేది ఉంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఇది తీస్తే కొంచెం చేదు తగ్గుతుందన్నమాట. అలాగే 2 కాకరకాయలని పొట్టు తీసేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పొట్టు కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదండి, దీన్ని కూడా జ్యూస్ చేయొచ్చు. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అన్నమాట ఇది. నేను జ్యూస్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ జ్యూస్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు దీన్ని సగానికి కోసి దీంట్లో గింజలన్నీ తీసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కో చోట ఒక్కోలా కట్ చేస్తారు, మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసి 2 స్పూన్ల ఉప్పు వేయాలి, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్ని ముక్కలకు పట్టేలా కలిపేసుకొని దీన్ని కనీసం 2 గంటలు అలా వదిలేయాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు ఊరుతాయండి కాకరకాయల్లో. ఇప్పుడు వాటిని బాగా స్క్వీజ్ చేస్తూ ఒక 2 నిమిషాలు బాగా పిసుకుతూ ఉండాలి. ఇలా చేస్తే కాకరకాయలను చేదంతా దిగిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా చేత్తో స్క్వీజ్ చేస్తూ ఉంటే మొత్తం నీళ్ళన్నీ వస్తాయండి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి, ఎందుకంటే ఇవి హైబ్రిడ్ కదా, అందుకు. నార్మల్వి అయితే ఇంకా తేలిగ్గానే చేసేసుకోవచ్చు మీరు. చూడండి నీళ్ళు దిగుతున్నాయి కదా, అలా నీరు దిగాలన్నమాట. దీన్ని కనీసం ఒక 2 గంటలైనా ఉంచితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వీటిని స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి, అంటే నీళ్లు పిండి పక్కన పెట్టుకోండి ముక్కల్ని సెపరేట్ చేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి. ఈలోపు 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 5-6 టమాటాలను వేస్తున్నాను, ఇవి హైబ్రిడ్వి. నార్మల్ అయితే 3 అయితే సరిపోతాయి. ఇవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెల్లుల్లిని ఇలా దంచైనా తీసుకోండి, లేకపోతే మిక్సీలో అయినా వేసేసుకొని పక్కన ఉంచుకోండి. అప్పుడప్పుడు కాకరకాయ ముక్కల్ని చెక్ చేస్తూ ఉండండి, అడుగు పట్టి మాడిపోతూ ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు కదుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనకి కాకరకాయ ముక్కలు అనేవి చూడండి ఈ విధంగా వేగిపోవాలి మొత్తం. ఇలా వేగిపోయాక ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేగిపోయాక వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఫ్రై చేసుకోండి. ఈ కర్రీలో వెల్లుల్లిపాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాక మనం టమాటా ప్యూరీని వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే ఉండాలండి. కర్రీ ప్రాసెస్ అంతా సిమ్లో ఉండే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కాకుండా. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే కొంచెం వాటరీగా ఉన్నది కదా, ఇలాంటి టైంలో మనం మన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం మీ కారానికి తగినట్టు వేసుకోండి. అలాగే ఉప్పు మాత్రం తగ్గించే వేయండి, ఎందుకంటే కాకరకాయ ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వేయించిన కాకరకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసి మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోండి. దీంట్లో వాటర్ అనేది వేయక్కర్లేదండి, అలాగే మగ్గించేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని అన్నంలోకి కానీ రోటీల్లోకి కానీ ఎలా తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేడివేడిగా అన్నం పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను. దీన్ని ఎలా అయినా తినొచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగా కుదిరింది నాకైతే కర్రీ.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.